నాన్న ఏంటమ్మా ఈ టైంకి వచ్చావు? ఏంటమ్మా అల్లుడు గారు రాలేదా? మీకు తెలుసు కదా నాన్న ఆయన గురించి. రాడంట, మనల్నంటే ఆయనకు పడదు. ఇంతకు తమ్ముడేంటి నాన్న? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడమ్మా. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఫోన్ చేస్తా. నాన్న చెప్పు. హలో, ఎక్కడున్నావురా? అక్క వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏం పని పాట లేదా? ఎప్పుడు చూసినా మన ఇంటికి వస్తుంటది. ఏం పని పాట లేదా? ఎప్పుడు చూసినా మన ఇంటికి వస్తుంటది. బాగున్నారా పిన్ని? బాగానే ఉన్నాలే. పని పాట లేదా? మా ఇంటికి వస్తుంటావు. ఇంకా బాగున్నావా పిన్ని? పోయి 3 గుడ్లు తీసుకురాపో. 3 ఏంటి? మనం ఉండేది నలుగురుగా. తను నీ కూతురు, నా కూతురు కాదు. అయినా తనెందుకు మన ఇంట్లో? వెళ్ళిపో అని చెప్పు. ఏంటమ్మా బాధకుందా? చిన్నప్పుడే అమ్మ దూరమైంది. తల్లి లేని లోటు పిన్ని తీరుస్తుందంటే తనేమో సవితల్లి అయిపోయింది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ప్రాణంగా చూసుకోవాల్సిన తమ్ముడే ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నాడు. నేను వీళ్ళకేం ద్రోహం చేశానన్నా? ద్రోహం కాకపోతే తన పెళ్లికే ఖర్చు చేశాడు మొత్తం. అవునమ్మా, ఇప్పుడు మనకి తినడానికి ఇంట్లో అన్నం కూడా లేదు. అందుకనే అతనంటే నాకు కోపం. అయ్యో, బాబు ఒళ్ళు మొత్తం కాలిపోతుందే. బాబుకి జ్వరం వస్తుందే. చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడెలా? పిన్నిని అడుగుతా. పిన్ని, బాబుకి జ్వరంగా ఉంది, కొంచెం డబ్బులు ఇస్తావా? హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటా, వాళ్ళు కాలిపోతుంది పిన్ని. చెట్ల కాస్తున్నాయా డబ్బులు? నీకు తిండి పెట్టటమే ఎక్కువ, ఇంకా పైనుంచి డబ్బులు ఇవ్వాలా? పోయి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోపో. డబ్బులు లేవు, ఏం లేవు తల్లి. అమ్మా, ఒక 5,000 ఉంటే ఇస్తావా? క్రికెట్ బెట్టింగ్ ఫ్రెండ్ అడుగుతున్నారు. కోప్ డబ్బులు ఉన్నాయి, తీసుకోపో నాన్న. అక్కడ? సరే తీసుకుంటా. నా మీదున్న కోపం నా బిడ్డ మీద చూపిస్తున్నారే. ఆ దేవుడు నా రాతలోనే ఇన్ని సమస్యలు ఎందుకు పెట్టాడు? నా అనుకున్న వాళ్ళకి నేనే సమస్యనవుతున్నానే. ప్రేమతో కాకుండా సమస్యలతో జీవితాన్ని కొనసాగిస్తున్నా. బిడ్డ, ఏమైంది బిడ్డ? ఏడుస్తున్నావు? ఏం లేదు నాన్న. ఎవరైనా ఏమన్నారా? ఏమనలే నాన్న. వీళ్ళకి ఇలా కాదు, నువ్వు రా. నాన్న, వాళ్ళేమనలేదు నాన్న. నువ్వు రా బిడ్డ. నా బిడ్డనేమన్నావు? గవర్నమెంట్ హాస్పిటల్ పొమ్మన్నా, తప్పేముంది అలా? మొత్తం నేర్పించి వచ్చిన ఆ తల్లి, మహాతల్లి ఎప్పుడు వచ్చిందో అని సుఖం లేకుండా పోయింది. లేనిపోని చాడీలు చెప్పి నన్ను కొట్టిస్తావా? ఈ ఇల్లు నా బిడ్డ పేరు మీద ఉంది. తను చెప్తేనే మీరు ఇంట్లో ఉంటారు. ఇప్పటి నుండే కూతురు ఇక్కడే ఉంటది. నువ్వు తనకి సేవలు చేయాలి. చెప్తున్నా, గుర్తుంచుకో. అయ్యో, ఆకలిస్తుందే. ఇంట్లో ఏమైనా ఉందేమో చూద్దాం. పిన్ని, మనిషికి ఒక మాట, గొడ్డుకోక దెబ్బ. అయినా చాడీలు చెప్పి కొట్టించినావుగా. ఎన్ని చెప్పినా నువ్వు మారో, నీ బతుకంతే ఇక. కాదు పిన్ని, ఆకలేసి. నోర్మోయ్, అయినా నిన్ను అన్నది లాభం లేదే. నిన్ను కన్నదిగా మహాతల్లి, నిన్ను కన్నా మీ అమ్మ నానాలే. ఈ దరిద్రాన్ని నాకు ఇచ్చిపోయింది. పిన్ని, మాటలు జాగ్రత్త. మధ్యలో మా అమ్మ ఎందుకు వచ్చింది? నాకే ఎదురు చెప్తావా? ఏమైంది? ఏమైందమ్మా? నా మాటకి ఎదురు చెప్తాందిరా. అలా అని కొడతావా? మా ఆడపిల్ల కన్నీరు మన ఇంటికి మంచిది కాదమ్మా. ఈరోజు రాఖీ కదా, తమ్ముడు ఇంకా రాలేదేంటి?
ఏం రాచెంటి ఏం సంగతి గమ్మతైతేనే ఇయ్యాలా మా చెల్లి రాఖీ కట్టిందన్న. కానీ పండగ చేసుకుంటావు నువ్వు. తమ్ముడు ఏంటి రాఖీ ఈరోజు. అయితే అదే కట్టొద్దని అనుకున్నా కానీ మనసు మాట వినలేదు. చిన్నప్పుడు నేను ఎప్పుడు రాఖీ కడతాను అని ఎదురు చూసేవాడివి. అప్పుడు నీ కళ్ళలో చాలా సంతోషంగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ సంతోషం కనిపించట్లేదు, ద్వేషం కనిపిస్తుంది. రాఖీ అనేది ప్రాణభిక్ష ద్వారా మొదలైంది. నేను మీ నుండి ప్రేమ భిక్ష కోరుతున్నాను. నా సంతోషానికి కారణం అవ్వాలి కానీ నా కన్నీటికి కాదు తమ్ముడు. తిన్నావా అమ్మా? తిన్నాలే. అక్కతో మాట్లాడావా? అక్కేంటక్క, తనేమన్నా మా అమ్మకు పుట్టిందా? చెల్లమ్మా బాగున్నావా చెల్లి? శుభమాన్ ఇంటికొస్తే దరిద్రానికి వచ్చావేంటి? ఎప్పుడు ఇంట్లో పడి తినడం తప్ప ఏం చేయవా? నువ్వు కూడా మీ అమ్మతో పాటు పోయి ఉంటే మా అమ్మకి ఏ కష్టాలు రాపోయి. అసలు నీ మొక్కం చూసినప్పటి నుంచి ఇంట్లో ఉండబుద్దే కావట్లే. చూసి చాలా రోజులైంది కదా అందుకే. ఏంటమ్మా దాన్ని ఇంకా పంపలేదా? నేను కాదమ్మా, మీ నాన్న మీ అన్నయ్య చేసిండ్రు. ఏంటమ్మా దానివల్ల మనం ఎంత నష్టపోయామో మర్చిపోయావా? దాని ఇంట్లో నుంచి తరుమెత్తానమ్మా. ఏంటి ఇంట్లో ఉందామని వస్తే దాన్ని కూర్చోబెట్ట నాకేం ఉండబుద్ధి కావట్లేదు. తన వల్ల మీరు పోవటం కదమ్మా, తనకే పంపిస్తా. ఈ ఇంటికి శనిలా తయారయ్యావు కదే. అమ్మా చెల్లి వచ్చిందిగా, ఎక్కడా? వెళ్ళిపోయిందిరా. ఎందుకు? కొంత మహాతల్లి చూడలేక వెళ్ళిపోయింది. ఏమైంది అక్క తలకి? హాస్పిటల్లో మీ బావ వచ్చారు. వస్తే కట్నం డబ్బులు ఇవ్వకపోతే నన్ను బాబుని ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. నా తలని గోడకేసి కొట్టాడు. వాడిని అలా కొడుతూ ఉంటే నువ్వేం చేయలేదా? మరి మాకు చెప్పొచ్చు కదా, నీకు అమ్మ నేను నాన్న ఉన్నాం కదా, ఎందుకు చెప్పలేదు? సరే వదిలే, పక్కన ఎవరు లేరా? పక్కన వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయదా నీకు? నన్ను కొడుతుంటే అందరు చూసి నవ్వుతున్నారా? ఆయన సొంత తమ్ముడే పట్టించుకోవట్లేదు. వాళ్ళు చూసి నవ్వుకునే వాళ్ళంతా. మన దేశంలో ఆడపిల్లలకి భద్రత ఎక్కడుంటుంది? ఏమైందా దిగులుగా ఉన్నావు? ఏం లేదమ్మా. నీ నవ్వు అబద్ధం చెప్తున్నా, నీ కన్నీళ్లు నిజం చెప్తుంది నాన్న. ఏం జరిగింది చెప్పు నాన్న. ఇక్కడ దసరు ఇల్లు మా ఆయనే సార్. నేనే సార్. ఏమైంది? ఓహో నువ్వేనా? లోన్ తీసుకోవడం తెలుసు కానీ ఏంటి పైసలు కట్టడం తెలియదా? పొలం పండ్లే సార్. ఎన్ని నోటీస్ పంపించాలరా? విషయం తాగి చావచ్చు గారా? సార్ పంట పండ్లే సార్. 1 నెల తర్వాత ఇచ్చేసాం సార్. వర్షాలు లేక పంట పండ్లే సార్. ఎక్కడ అప్పు అక్కనే ఉండిపోయింది సార్. ఇంట్లో బియ్యం కూడా లేవు సార్. పంటలు పండలే సార్. వర్షాలు లేక కాలం గాక పంటలు పండలేదు. 1 నెల రోజులు గడువియండి, మీ ఆ డబ్బులు మీకు కట్టేస్తాను సార్. హే అవన్నీ నాకు తెలియదు. వారం గడువు ఇస్తున్నా. వారం లోపు నా కట్టకపోతే మీ ఇంటిని స్వాధీనం చేసుకుంటా. నాన్న మీరేమనుకోనంటే ఒక విషయం చెప్పనా? చెప్పమ్మా. నన్ను మీ అల్లుడు కొట్టి ఇక్కడికి పంపించాడు నాన్న. కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని ఈ ఇంట్లో శవం లెక్క బతుకుతున్నా నాన్న. ఏంటమ్మా ఇంకా ఆ పిచ్చోడు మారలేదా? లేదు నాన్న, రోజు తాగి వచ్చి నన్ను కొట్టి హింసించేవాడు నాన్న. మీ మాట విని ఉన్నా నా జీవితం వేరే విధంగా ఉండేదేమో. కొన్నిసార్లు చచ్చిపోవాలని కూడా అనిపించింది. కానీ నేను చనిపోతే నా బిడ్డ పరిస్థితి నాలా కాకూడదని బతుకుతున్నా నాన్న. నాన్న ఇది మీరు నాకు పెళ్లికి పెట్టిన బంగారం. మీకు అవసరం వస్తుందేమోనని దాచా. మీరు ఏడుస్తుంటే నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి నాన్న. నువ్వు లేకపోతే మా గతి ఏమయ్యదోనమ్మా. నాన్న అలా అంటారేంటి నాన్న? నాన్న ఇంత డబ్బు అప్పు తెచ్చి ఏం చేసావు నాన్న? నీ తమ్ముడు గౌతమ్ చదువు గురించి అప్పు చేశానమ్మా. తెచ్చినప్పుడు గింజంతో నా అప్పు ఇప్పుడు వృక్షంలా పెరిగిపోయిందమ్మా. ఇలా తీర్చాలో అర్థం కాలే ఆ సమయంలో. ఏమైందమ్మా దిగులుగా ఉన్నావు? పొద్దున బ్యాంక్ వాళ్ళు వచ్చారు కదరా, దాని గురించి ఆలోచన చేస్తుండ్రా. బ్యాంక్ డబ్బులు ఏం చేశాడమ్మా? ఇంట్లో ఒక శని ఉందిగా, దానికి పెళ్లికి ఖర్చు చేశాడు. నా కన్నా పేగు ఏం లేదంటే బాధగా ఉందిరా. అరే నీ తల్లినిరా నేను. మీ నాన్న ఇల్లు అమ్మి డబ్బులు కట్టాలని అనుకుంటాన్రా. మీ అక్క మీ నాన్న నిన్ను మోసం చేస్తాన్రా. నీ పిన్ని పాము కూరలో ఉన్న విషం కన్నా ప్రమాదం. జాగ్రత్త బిడ్డ. అలాగే నాన్న. అమ్మా నువ్వు కాదమ్మా, వాళ్ళిద్దరిని ఏడిపిస్తా. వాళ్ళిద్దరికి కన్నీళ్ళు వచ్చేట్టు చేస్తా. లక్ష్మి అది ఏంటి? ఒక 20,000 తక్కువ పడ్డదే, నీ దగ్గర ఏమైనా ఉందా? అయినా అమ్మ తీసుకొచ్చింది ఆయన, పెళ్లి చేసింది ఆయన కూతురికి, మధ్యలో మనమెందుకు కట్టాలంట పైసలు? లేదు ఆయన ఉన్నా ఇవ్వను. అయినా నీ డబ్బులు నాకు పెట్టావా నా కొడుకు పెట్టావా?
అది కాదే, బ్యాంక్లో 2 లక్షలు కట్టాలి కదా. అలా అంటారేంటి పిన్ని? నాన్న చేసిన అప్పు తీర్చాల్సిన బాధ్యత మనదే కదా. నువ్వు ఎలా ఉండి రేపు పోయేదాన్ని నాకు నీతులు చెప్పకు. నా చెయ్యి జారితే బాగుండదు, అస్సలే బాగుండదు. సిగ్గులేని జలమా ఎందుకుంటున్నావే ఇంట్లో? కష్టాల్లో ఉన్న నన్ను చూసి వెక్కిరించకండి పిన్ని. నీకు నీ కొడుకు ప్రపంచమేమో, నాకు నా కూతురే ప్రాణం. అవును, నీకు ఆ రోజు 5,000 ఇచ్చినా కదే, ఏం చేసినావు? మాట్లాడే తలదించుకుంటున్నావేంది? మాట్లాడే పైసలు ఎక్కడా? నేనే తీసుకున్నా. పైసలు ఏం చేసినావురా? బెట్టింగ్. ఏంటి? అదే క్రికెట్ బెట్టింగ్. పైసలు పెట్టినా మొత్తం పోయింది. అయ్యో నాన్న, తమ్ముడిని ఎందుకు కొట్టావు నాన్నా? డ్రామాలు చేసింది చాలు. పక్కా ప్లాన్ వేసి 5,000 గురించి మా నాన్నకు చెప్పి నన్ను కొట్టించావు కదా. తమ్ముడు అని చెప్పి లేని ప్రేమని ఉన్నట్టు చూపించావు. మనకు తల్లి వేరైనా తండ్రి ఒకడేరా. కాదు, మనకు తండ్రి ఒకడే అయ్యుండొచ్చు, కానీ తల్లులు మాత్రం 2. నాకు తల్లి ఉంది, నీకు లేదు. ఏమైంది దగ్గుతున్నావు? హా పిన్ని, పిన్ని జ్వరంగా ఉంది. ఏమన్నా తిన్నావా మరి? జ్వరం వల్ల అన్నం తినలేకపోతున్నా పిన్ని. నువ్వు ఒక దానే కాదు, నీకు ఒక బాబు ఉన్నాడు. అలా అంటే ఎట్లా అమ్మా? ఆగు, నీకోసం పాలు తీసుకొస్తా. దెబ్బకు దాని పని అవుట్. వేడివేడిగా పాలు తాగమ్మా. సరే పిన్ని. వస్తున్నా. ఎవరికబ్బా ఈ పాలు? ఎవరిదో ఒకరిది తాగిస్తే పోలా? ఏందమ్మో, సవితి కూతురికి ఫుల్లుగా సేవలు చేస్తున్నావుగా. జ్వరం వచ్చిందట, వస్తే పాలలో మోషన్ టాబ్లెట్ కలిపా. ఓడి అమ్మ, అవునా? ఒసై, ఆ పాలు నేను తాగా. అమ్మా దీనమ్మా, రాత్రంతా ఒకటే మ్యూజిక్. ఆ పాలు ఎవరు తాగమన్నారు నీకు? నువ్వు చేసిన పాలు తాగి రాత్రంతా ఒకటే మ్యూజిక్. నా వల్ల కాదమ్మా. అడిగి తాగొచ్చు కదా, అంతా తొందర ఏంటి నీకు తాగటం? ఏం తినలే కదా, ఇంత అన్నమైనా తీసుకొస్తా, తిను. వామ్మో, అన్నమ్మా, నువ్వు పెట్టే అన్నం నేను తినలేనమ్మా. దాంట్లో మళ్ళీ నువ్వేం కలిపావు అది కూడా అర్థం కావట్లే. తమ్ముడు మోషన్స్ అవుతుందంట, ఇప్పుడు ఎలా ఉందిరా? రాత్రి నుండి అక్క ఒకటే మ్యూజిక్. బాబోయ్, నా వల్ల కాదు. అయినా ఏం తిన్నావురా ఇలా మోషన్స్ అవుతుంది? ఏం లేదక్క, రాత్రి అమ్మ యూట్యూబ్ లో పుత్తూరు చికెన్ చేసిందంట. ఆ చికెన్ అంతా ఓకే చేసింది, అనే లోపే కొంచెం కలపకూడనిది కలిపేసింది. అర్థం కాలే నాకు. ఏం లేదక్క, నీకు చెప్పిన అలాగో అర్థం కాదులే. నాకు తెలుసు నా బాధ. అమ్మా, నన్ను చంపేసే ప్లాన్ ఏమి వేయట్లే కదా నువ్వు? దీంట్లో ఏమైనా కలిపావేంటి మరి? ఈ అన్నం చూస్తుంటే ఎక్కడో కొడతాంది సీనా. నేనేం కలపలేదు రా, తిను. పిన్ని, ఆకలిస్తుంది, నాకు కూడా అన్నం పెట్టవా? చేతులు ఖాళీ లేవమ్మా. అమ్మ లేక నేను ఒంటరినైపోయాను కదా, ఈ ఇంట్లో అనాథ లెక్క బతుకుతున్నా కదా. బిడ్డా, నీ కళ్ళల్లో ఒక్క నిలువు రానివ్వకు బిడ్డ. అమ్మ లేకున్నా నాన్న నేనున్నా. బిడ్డ, చెప్పు నాన్న. నువ్వు ఇచ్చిన బంగారం పెట్టి ఈ డబ్బు తెచ్చానమ్మా. బ్యాంక్ వాళ్ళకి రేపు కట్టేద్దాం బిడ్డ. నీ దగ్గర ఉంచు ఈ డబ్బులు. అదేంటి నాన్న, పిన్నికి ఇవ్వచ్చు కదా. వద్దమ్మా, వాళ్ళు డబ్బులు తీసుకుంటే ఇవ్వరు. సరే నాన్న. ఈ డబ్బు ఎక్కడ దాచాలి? హలో సార్, చెప్పండి సార్. హలో గౌతమ్, నీకు పోస్టింగ్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఎంత కట్టాలి సార్? నీకు తెలిసిందే కదా, ఒక 2 లక్షలు. చూస్ చేస్తాను సార్, మళ్ళీ కాల్. నువ్వు ఇచ్చిన బంగారం పెట్టి ఈ డబ్బు తెచ్చి. పొద్దున్న నాన్న అడిగినప్పుడు ఈ బ్యాగ్ నుంచి తీసి ఇచ్చేస్తా. ఈ డబ్బులు కట్టేసి ఉద్యోగం తెచ్చుకొని ఆ తాత నాన్నకి డబ్బులు ఇచ్చేస్తా.
అయ్యో డబ్బులు బ్యాగ్లోనే పెట్టా కదా, చూస్తే కనిపించట్లేదు. ఎవరు తీసుంటారో అర్థం కావట్లేదు. నాన్నకి ఇప్పుడేం సమాధానం చెప్పాలి? ఏమైందమ్మా? నాన్న బ్యాగ్ లో పెట్టిన డబ్బులు కనిపించట్లేదు నాన్న. అయ్యో ఎక్కడ పెట్టావమ్మా? మళ్ళీ ఒకసారి చూడు. చూసా నాన్న, 1కి 3 సార్లు వెతికా నాన్న. నాకేం అర్థం కావట్లేదు నాన్న. లక్ష్మి, బ్యాగ్ లో ఉన్న డబ్బులు తీసావా? నాకేం అవసరం నీ డబ్బులు తీసుకోవాలండి? ఏంటంటమ్మా? మన డబ్బులు తీసుకున్నావట. అయినా ఇంట్లో ఉన్న మమ్మల్ని దొంగలు చేయాలనుకుంటున్నా ఏంటి? ఎవరు తెలుసు నీ డబ్బులు? నువ్వు తీసావా నీ కూతురు తీసిందో? నాతోనే అంతా ఆగిపోవాలి. డబ్బులు తీసింది నేనే అని తెలిస్తే మా నాన్న చంపేస్తాడు. వీడికేమో ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లే. నాన్న, కావాలంటే ఇంకో వారం రోజుల్లో గడువు అడుగుదాం నాన్న. వాళ్ళు ఒప్పుకోకపోతే మీ తరపున నేను అడుగుతానన్నా. నాన్న ఏమైంది నాన్న? లే నాన్న. నువ్వు లేకపోతే ఇంట్లో నేను ఎలా బతకగలుగుతానా? నీ కూతురికి గవర్నమెంట్ లా జాయిన్ చెప్పి, నా కొడుకుకి ప్రైవేట్ లా జాయిన్ చెప్పి. గవర్నమెంట్ బడి పంపాల్సిన కర్మ నా కూతురికి ఏంటి? తనను ప్రైవేట్ కి పంపిస్తా, ఇంగ్లీష్ మీడియం చదివిస్తా. నాన్న అన్నం తిన్నావమ్మా? ఆకలేదు పిన్ని. నాన్న జ్ఞాపకాలు నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి పిన్ని. నాన్నున్నారన్న ధైర్యంతోనే ఇంటికి వచ్చా పిన్ని. ఇప్పుడు నాన్నే లేకపోతే నా ధైర్యం చనిపోయింది పిన్ని. నా జీవితం ఇలా అయిపోయిందని ఏడవాలో, నా జీవితంలో నాన్న లేరని ఏడవాలో అర్థం కావట్లే పిన్ని. అన్నం తీసుకొస్తానమ్మా, కొంచెం తిను. మీరు తిన్నారా పిన్ని? తినలేదమ్మా. మీరు తినకుండా ఏం చేస్తున్నారు పిన్ని? అమ్మా, బ్యాంక్ వాళ్ళు వచ్చారు. ఫార్మాలిటీస్ అని వాళ్ళు చూసుకున్నారు. నాన్న పేరు మీద ఇన్సూరెన్స్ వచ్చిందంట. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటామన్నారు. మనం ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదంట అమ్మా. తమ్ముడు, ఇదిగోరా. ఏంటక్క ఇది? ఈ ఇంటిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించా. ఇప్పుడు చూస్తుంటే ఇంట్లో నాన్న వాళ్ళెవరూ లేనట్టుగా అనిపిస్తుంది. అందుకే నువ్వు తీసుకో. తమ్ముడు, ఇప్పుడు ఇంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ నాన్న లేని ఇల్లు నాకు శ్మశానంలా అనిపిస్తుంది. అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నాన్న లేడు, ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే మాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరక్క? పదమ్మా, నీతో పాటు నేను కూడా వచ్చేస్తా. ఈ ఇంట్లో ఉంటే నన్ను కూడా చంపేస్తారమ్మా. నేను కూడా నీతోనే వచ్చేస్తానమ్మా. తమ్ముడు, మీ సారంట 2 లక్షలు ఇచ్చి వెళ్ళాడు. నువ్వే బ్యాగ్ నుంచి తీసావో అదే బ్యాగ్లో పెట్టేశా. అబ్బాయి కాలేజ్ డబ్బులు కట్టాలి కదా, అదే ఫీజు. నీ కూతురికి లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసిన బ్యాంకుకి వెళ్ళి నేను లోన్ తీసుకుంటలే.